గత 3 to 4 వీక్స్గా ఒక యాక్టర్ పడే కష్టం ఏంటి అనేటిది నాకు క్లియర్గా అర్థమవుతుంది అమిగోస్. ఎందుకంటే యూట్యూబర్ రైటింగ్ అప్పుడు ప్రశాంతంగా నైస్గా కూర్చొని ఇలా ఉండాలి అలా ఉండాలి అని రాసుకున్నాను, కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్ళడానికి, ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఫిజికాలిటీలోకి వెళ్ళడానికి దోల తీరిపోతుంది. అది ఫిజికల్గానే కాదు, ఫిజికల్గానే చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, బట్ దానికి అదనంగా హెయిర్ అండ్ బియర్డ్ అది లాంగ్గా ఉండాలి, మెస్సీగా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం వెల్ నరిష్డ్గా హెల్దీగా కూడా ఉండాలి. ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బాబా. ఇలా ఉండాలని మనలో చాలా మందికి ఉంటుంది. ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఇలా ఒక 5 టిప్స్ ఫాలో అయ్యింది ఏంటి నేను పర్టికులర్గా హెయిర్ లాంగ్గా బియర్డ్ లాంగ్గా మెయింటైన్ చేయడానికి ఈ వీడియోలో విషయం డిస్కస్. వాట్ డూ వీ డూ? విషయం డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. వీ విల్ గెట్ రైట్ ఇన్. నంబర్ 5 అమిగోస్, మెస్సీగా వదిలేయడం అంటే గాలికి వదిలేయడం కాదు. కాంట్రరీ టు పాపులర్ ఒపీనియన్, మెస్సీగా వదిలేయడం అంటే ఏం పట్టించుకోకుండా అలా వదిలేస్తే హెయిర్ పెరిగేస్తుంది, బియర్డ్ పెరిగేస్తుంది అంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే అలా పెరిగిన హెయిర్ అలా బాగా ఫ్రిజీగా పెరుగుతుంది, స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయి, మనకి కట్ చేసేద్దాం అనిపిస్తుంది, ఎక్కువ కాలం మనం మెయింటైన్ చేయలేం. బట్ ఇఫ్ యూ వాంట్ మెయింటైన్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైంలో మనకి మెయింటైన్ చేద్దాం అనుకుంటే మీరు రైట్ ప్రొడక్ట్స్ వాడాలి. అది బియర్డ్కైనా హెయిర్కైనా ఇంక్లూడింగ్ స్కిన్కి కూడా ప్రాపర్ ప్రొడక్ట్స్ వాడితే చూడ్డానికి బాగుంటుంది. అండ్ దెన్ అది మెస్సీగా పెరిగినా కూడా మనకి ఇంకా పెంచుదాం, ఇంకా ఉంచుదామని మనకు ఆ మోటివేషన్ అనేది వస్తుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. నేను బిగినింగ్లో కొద్దిగా కేర్లెస్గా ఉన్నా, స్లోగా దాని మీద పెట్టాల్సిన కేర్, దాని మీద పెట్టాల్సిన ప్రొడక్ట్స్, దాని మీద వాడాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ పెట్టాను. దాని మీద ఒక స్పెసిఫిక్ వీడియో తీస్తా. బియర్డ్ పెంచడం, బియర్డ్ సరిగ్గా పెరగడానికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, హెయిర్ సరిగ్గా పెరగడానికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ వీడియో బేసిక్స్ టచ్ చేస్తున్నాం కాబట్టి యూస్ ద రైట్ ప్రొడక్ట్స్. ఎక్కువ ప్రొడక్ట్స్ కాదు, తక్కువ ప్రొడక్ట్సే, బట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్. టిప్ నెంబర్ 5. నెక్స్ట్ టిప్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి. కంగ్రాచ్యులేషన్స్ నాగార్జున్. ఇవాళ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ట్రీట్ యూ విత్ 350 రూపీ కూపన్ కోడ్. ఎంజాయ్ అమిగో. మన కొత్త డ్రాప్ వస్తుంది 699 లోపల అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ కొత్తగా వచ్చిన బ్యాచ్ మొత్తానికి అమిగోస్, ఐ ఓన్లీ హ్యావ్ టు టెల్ వన్ థింగ్. నాకు 5 to 10 minutes కేటాయించి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. మీ లైఫ్ స్టైల్, గ్రూమింగ్ అంతా నేను చూసుకుంటా. ఇవాళ వీడియోలో విన్ చేయడానికి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే 3 things టు గెట్ ద కూపన్ కోడ్. కింద కనబడే లైక్ బటన్, #road250k అని కామెంట్, ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మీ సైజు అండ్ దెన్ మెయిల్ ఐడి డిఎం చేయండి. ఎవ్రీడే కాంటెంట్, ఇన్ని విషయాల్లో కూడా ఎంత చుట్టూ జరుగుతున్నా కూడా ఎవ్రీడే కాంటెంట్ మీకు ఇవ్వాలి అని చెప్పి ఐఎమ్ నాట్ మిస్సింగ్. అని మీకు యాక్చువల్లీ నా టీంతో ఒక డిస్కషన్ కూడా జరిగింది నాకు. షల్ యూ స్టాప్ దిస్ డైలీ కాంటెంట్, ఎందుకంటే యూట్యూబర్ పనులు ఇంకా గట్టిగా వెళ్తున్నాయి కదా, ఇంకా చేద్దామా, కొద్ది రోజులు ఆపుదామా, పీపుల్ విల్ అండర్స్టాండ్ అని చెప్పి. బట్ ఐ వాజ్ లైక్ నో, దీనికి ఇవ్వాల్సిన టైం, ఈ పర్టికులర్ వీడియోస్కి ఇవ్వాల్సిన టైం మనం రోజు పెడదాం. ఆ యూట్యూబర్లో కూడా ఆ దీంట్లో కూడా కంప్లీట్గా ఒక టైం తీసుకొని ఈ వీడియోస్కి కేటాయిస్తున్నా. ఇట్స్ జస్ట్ బికాస్ ఈ బాండ్ ఎవడు కట్ చేయలేడు, ఎక్కడ ఆగలేదు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నంబర్ 4 అమిగోస్, ఎక్స్టర్నల్గా మనం ఏం అప్లై చేస్తున్నాం మన స్కిన్కి అదే కాదు, మనం ఇంటర్నల్గా ఏం తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఎలాంటి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఈట్ రైట్ ఫుడ్, హోల్ ఫుడ్స్ తినండి, ప్రాసెస్ ఫుడ్ని తగ్గించండి. ఇది ఒక థంబ్ రూల్లో పెట్టుకోండి. ప్రాసెస్ ఫుడ్లో వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ, వాళ్ళు వాడే ఆ ప్రిజర్వేటివ్స్ కానీ స్కిన్కి, హెయిర్కి, బియర్డ్కి వీళ్ళన్నిటి డ్యామేజింగ్గా ఉంటాయి. అది ఫాస్ట్గా క్విక్గా కనబడకపోయినా స్లోగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనబడుతుంది. కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ రావడం, బియర్డ్ కొంచెం ఫ్రిజీ అవ్వడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇలాంటివన్నీ దట్ ఈస్ ద రీజన్. సో హోల్ ఫుడ్స్ని తినండి. యూ ఈట్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, బెర్రీస్ కానీ, ఆల్ దీస్ షేక్స్ కానీ, స్కిన్లో మనకు తెలియకుండానే ఒక గ్లో వస్తుంది. నా పర్టికులర్ డైట్ రొటీన్ మీద మీకు వీడియో కావాలంటే డెఫినెట్గా నాకు చెప్పండి, కింద లైక్స్ రూపంలో చెప్పండి. హిట్ దోస్ లైక్స్. టిప్ నెంబర్ 4 ఇది. స్పెసిఫిక్గా ఒక ఫుల్ వీడియో చేస్తాను డైట్ మీద, ఏం ఫాలో అవుతున్నాను గత 1 monthగా. టార్గెట్ కూడా పెద్దగా ఎక్కువే వద్దు, 6000 likes పెట్టుకుందాం టార్గెట్. వాట్ యూ సే? 6000 likes ఇస్ ద టార్గెట్ ఫర్ టుడేస్ వీడియో. నంబర్ 3 అమిగోస్, హ్యావ్ పేషెన్స్.
మీకు కావాల్సిన గోల్ ఏంటి అది మీకు ముందు తెలియాలి. మీరు అచీవ్ చేయాల్సిన లుక్ ఏంటి అది మీకు ముందు తెలియాలి. ఇప్పుడు ఈ బియర్డ్ నేను షేప్ చేసుకోవచ్చు, నాకు ఒక షేప్ వచ్చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. బట్ ఈస్ దట్ ద లుక్ దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్? నో. నేను వెళ్ళాల్సిన స్క్రిప్ట్కి కానీ, నేను వెళ్ళాల్సిన క్యారెక్టర్కి కానీ, ఆ పర్టికులర్ లుక్కి కానీ, ఆ పర్టికులర్ వైబ్కి కానీ బియర్డ్ మెస్సీగా ఉంటేనే బాగుంటుంది. సో నేను దాన్ని మెస్సీగా ఉంచాలి. మీకేంటి, వాట్ ఈజ్ యువర్ గోల్ అనేది మీకు తెలియాలి. ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే లాంగ్గా పెంచుదాం అనుకొని అది పెంచకముందే కొంచెం ఇంపేషెంట్ అయిపోయి కట్ చేసి షేప్ చేస్తుంటారు. ఇలా అయితే ఎప్పటికీ మీ బియర్డ్ లాంగ్ అవ్వదు, మీకు కావాల్సిన లెంత్ మీకు రాదు. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్. మీ ఎండ్ గోల్ ఏంటి, అచీవ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు, మధ్యలో ఎంత అనిపించినా కూడా హోల్డ్ ఇట్. టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 2 అమిగోస్ ఇస్ ఫిజికల్ హెల్త్. ట్రస్ట్ మీ అమిగోస్, మన బాడీలో మనం ఎవ్రీడే మనం చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు చేంజ్ ద వే వీ లుక్. అంటే మనం కనబడే విధానాన్ని, ఎక్సర్సైజ్ మన బాడీ రావడానికే కాదు, బట్ మనకు కనబడే విధానాన్ని, ఆ గ్లోని డెఫినెట్గా స్కిన్లోకి ఇస్తుంది. ఈ పర్టికులర్ క్యారెక్టర్ కోసం, ఈ పర్టికులర్ రోల్ కోసం, యూట్యూబర్ కోసం నేను ఎక్సర్సైజెస్ బాగా పెంచాను. HIIT అనే ఒక పర్టికులర్ పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను, నాకు కావాల్సిన ఫిజిక్ని తీసుకురావడానికి, నాకు కావాల్సిన లుక్ని తీసుకురావడానికి. బట్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే హై ఇంటెన్స్గా, కంప్లీట్గా నైస్గా వర్కౌట్ బాడీ మీద మనం ఎఫర్ట్ పెడుతుంటే, ఆ రెసిస్టెన్స్ మనం పెడుతుంటే ఒక గ్లో అనేది స్కిన్ మీద, హెయిర్ టెక్స్చర్ మీద, హెయిర్ హెల్త్ మీద, బియర్డ్ మీద, అన్నిటి మీద చూపిస్తుంది. దిస్ ఇస్ యానెక్డోటల్ అమిగోస్. అంటే నేను పర్సనల్గా ట్రై చేసి నా బాడీ మీద, నా స్కిన్ మీద కనబడింది నేను చెప్తాను, మీకు కూడా కనబడుతుంది. యు ఆర్ సీయింగ్ మీ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. ఆ చేంజ్ మీకు కనబడుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వర్కౌట్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్. నెంబర్ 1 అమిగోస్, హెయిర్ని బియర్డ్ని పెంచుదామని మీరు అనుకుంటే మామూలు పర్సన్, ఒక యావరేజ్ పర్సన్ పెట్టాల్సిన క్లెన్లీనెస్ మీద పెట్టే టైం కన్నా మీరు ఎక్స్ట్రా టైం పెట్టాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే హెయిర్, బియర్డ్ మెస్సీగా ఉండి మనం కూడా అంత క్లీన్గా లేకపోతే చూడడానికి హోమ్లెస్గా కనబడతాం. అలా కాదు కదా, దట్ ఈస్ నాట్ ద లుక్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ కదా. మనం ఎలా కనబడాలి, అలా కనబడాలి. సో అలా కనబడాలంటే మన క్లీన్లీనెస్ మీద, మనం వాడాల్సిన ప్రోడక్ట్స్ కానీ, చేయాల్సిన క్లీన్గా ఉండాల్సిన విధానం కానీ ఇంకా పెరగాలి. వర్కౌట్స్ ఇమీడియట్గా స్నానం చేయండి, యూజ్ యువర్ ఫేస్ వాష్, యూజ్ దోస్ క్రీమ్స్, యూజ్ దట్ మాయిశ్చరైజర్, ప్రాపర్గా ఒక టోనర్ వాడండి. సో డిఫరెంట్ వేస్లో మీరు ఎంత క్లీన్గా వెళితే అంత క్లీన్గా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది, ఒక మంచి గ్లో వస్తుంది. Number 1, which brings me to the end of the video, amigos. Finally, amigos, congratulations, Nagarjun once again, 350 coupon code for you from me. మీరు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే లైక్, కామెంట్ #250K అండ్ DM చేసేయండి మీ సైజ్ అండ్ మెయిల్ ఐడి. దట్స్ అబౌట్ ఇట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం ఆలోచించి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి చాలు. అండ్ యూట్యూబర్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, అతి త్వరలో అప్డేట్ వస్తుంది. అండ్ ఒకటే విషయం చెప్తా, మీరు ఏదైతే పెట్టుకున్నారో ఇక్కడ దాన్ని దాటే ఉంటుంది, దాన్ని మించే ఉంటుంది. దానికే నా ప్రయత్నం అంతా, దానికని ఇంకేం చెప్పలేను. ఇన్స్టాగ్రామ్ లింక్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. ఇంకా క్విక్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఫాలో అయిపోండి చాలు. అడియోస్ అమిగోస్.